మంత్రి పొన్నం ప్రభాకర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేదే లేదని హుజరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పార్కింగ్ ప్రెసిడెంట్ చల్లూరి రాహుల్ అన్నారు. ఇక స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ను విమర్శించే స్థాయి పాడి కౌశిక్ రెడ్డికి లేదని అన్నారు. ఉద్యమ ద్రోహి అయిన నువ్వు ఉద్యమ నాయకులపై విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు. భార్య కూతురుతో సహా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి గెలిచిన నీకు పొన్నం ప్రభాకర్ గౌడ్ను విమర్శించే అర్హత లేదని అన్నారు. ఇక దమ్ముంటే రాజీనామా చేసి మీ భార్య బిడ్డలను అడ్డు పెట్టుకోకుండా గెలిచి చూపించాలని డిమాండ్ చేశారు. మానుకోట ఉద్యమకారులపై రాళ్లు రువ్విన నీచపు చరిత్ర నీదని అన్నారు. ఇక ఉద్యోగాలు ఇప్పిస్తానని లక్షల రూపాయలు దోచుకున్న చరిత్ర నీది కాదా అని ఆయన విమర్శించారు. ఇక చిల్లర మాటలు చిల్లర రాజకీయాలు చేస్తే నాలుక కోస్తామని హెచ్చరించారు. ఇక వెంటనే మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే నియోజకవర్గంలో తిరగనిచ్చేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొల్లూరి కిరణ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నానాజీ, కార్యదర్శి శంకర్, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కౌశిక్ రెడ్డి మా జిల్లా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ మీద విమర్శలు చేశారు. ఇది అతనికి తగదు. రాష్ట్రం మొత్తం తెలుసు. అతను తన కూతురు తన భార్యతోటి బతిమలాడుకొని దండం పెట్టుకొని గెలిచిండు. అట్లాంటి ఉద్యమ ద్రోహి మన ఉద్యమ నాయకుడైన పొన్నమన్నను విమర్శిస్తే సహించేది లేదు. యూత్ కాంగ్రెస్ పక్షాన ఈరోజు దిష్టిబొమ్మను దగ్ధం చేశాం, కానీ రేపటి నుండి శివయాత్ర చేస్తాం. ఈ బుద్ధి అతనికి తగదు. ఖచ్చితంగా అతను బుద్ధి జాగ్రత్తగా ఉంచుకొని ఈ రౌడీ వేషాలు బంద్ చేసి ఇప్పటి నుంచైనా ఆయనకు వచ్చిన ఎమ్మెల్యే గెలిచిండు. ఆయన ఎమ్మెల్యే పదవి పోయే వరకు జాగ్రత్తగా ఉంటే ఆయనకు మంచిది, మాకు మంచిది. ఇలాంటి దురుసుగా ప్రవర్తిస్తే మాత్రం మా పొన్నమన్నను కానీ కాంగ్రెస్ పార్టీని కానీ ఇక్కడ ప్రణవన్నను కానీ ఆయనకు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మాత్రం ఏ ఒక్కరు కానీ సహించేది లేదు. యూత్ కాంగ్రెస్ పక్షాన అతనికి శివయాత్ర చేస్తామని హెచ్చరిస్తున్నాం.